హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో ఏపీ టెట్ ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ని బేస్ చేసుకొని టెట్ మరియు డిఎస్సికి కామన్గా ఉంటుంది సిలబస్. ఎన్సిఎఫ్ 2005, ఆర్టీఏ 2009, ఎన్ఈపి 2020. మరి ఈ 3 కాన్సెప్ట్స్ని బేస్ చేసుకొని అసలు ప్రీవియస్ బిట్స్ ఏ విధంగా అడిగారు, టాప్ మోస్ట్ 40 బిట్స్ మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. మరి ప్రీవియస్ బిట్స్ అబ్జర్వ్ చేస్తేనే మీకు వే ఆఫ్ క్వశ్చనింగ్ ఏ విధంగా ఉంటుంది అనేది స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి వీడియో చివరి వరకు అయితే అబ్జర్వ్ చేయగలరు. అదేవిధంగా మీరు చేసేటువంటి ఒక చిన్న సపోర్ట్, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు, వీడియోకి వచ్చిన లైక్ చేయండి. మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను, జాయిన్ కాగలరు. మరి ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో ఇలాంటి వీడియోస్ తీసినప్పుడు ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తూ ఉంటాం, అప్పుడప్పుడు ఫ్రీ ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తూ ఉంటాం. కాబట్టి మన ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావడం మాత్రం మిస్ చేసుకోవద్దు. ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్. మరో చిన్న విషయము, మరి ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ని బేస్ చేసుకొని కంప్లీట్గా టెక్స్ట్ బుక్ బేస్డ్ క్లాస్ వైజ్గా లెసన్స్ వైజ్గా మీకు క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము. ప్రజెంట్ అయితే డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఇస్తూ కేవలం 600 రూపీస్కి కోర్స్ ఉంది. 1200 రూపీస్ది కేవలం 600కే ఇస్తున్నాము. బెస్ట్ ఆఫర్. మరి ఈ ఆఫర్ను మిస్ చేసుకోవద్దు. ఎస్జిటికి సంబంధించి ఆల్ సబ్జెక్ట్ ఫుల్ కోర్స్. మరి టెట్ అయితే ప్రజెంట్ 45 డేస్ కల్లా సిలబస్ కంప్లీట్ చేసి తర్వాత మీకు డిఎస్సి సిలబస్ కూడా ఇదే ఫీజులోకి కవర్ చేయడం అయితే జరుగుతుంది. బట్ మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు, ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. మరి ఎవరికైనా జాయిన్ కావాలి అని విల్లింగ్ ఉంటే మాత్రము స్క్రీన్ మీద ఉండేటువంటి నా వాట్సాప్ నెంబర్కి ఎస్జిటి పర్పస్ ఆర్ ఇంట్రెస్టెడ్ అని మెసేజ్ చేయండి. దయచేసి టైంపాస్గా మెసేజ్ చేయొద్దు. ఎవరైనా సీరియస్గా జాయిన్ కావాలి అనుకుంటే నా వాట్సాప్ నెంబర్ సేవ్ చేసుకోండి. 8341949272 8341949272 ఎంవీఆర్ నంద్యాల ఎస్జిటి పర్పస్ అని మెసేజ్ చేయగలరు. మన షెడ్యూల్స్ కూడా మీకు డైలీ 3 or 4 or 5 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఇలా ఒక షెడ్యూల్ వైజ్గా మీకు 45 డేస్లో ఇన్ టైంలో సిలబస్ కంప్లీట్ చేస్తాం. తర్వాత డిఎస్సి బేస్ చేసుకొని కూడా మీకు సిలబస్ ఉంటుంది ఫ్రెండ్స్. నేను ఒకటి చెప్పగలను, ఎగ్జామ్స్ రాయడం మాత్రం మిస్ చేసుకోవద్దు. రివిజన్ కంపల్సరీగా చేయండి. అది కూడా ఒక షెడ్యూల్ వైజ్గా మీకు క్లాసెస్ ఉంటాయి, ఎగ్జామ్స్ ఉంటాయి, ప్రీవియస్ బిట్స్ కూడా ఉంటాయి. సో ఈ అవకాశాన్ని అయితే మిస్ చేసుకోవద్దు, ఆలస్యం చేయవద్దు. నా నెంబర్ 8341949272. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం. మరి లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్తే ఫస్ట్ బిట్ ప్రీవియస్ బిట్స్ ఫ్రెండ్స్ చాలా ఇంపార్టెంట్. దానికి రిలేటెడ్ కంటెంట్ కూడా ఎక్స్ప్లెనేషన్ ఇస్తా కాబట్టి క్లియర్గా అబ్జర్వ్ చేయండి. 2 లేదా 3 మార్కులు వచ్చేటువంటి టాపిక్స్ అనమాట. సో ఫస్ట్ బిట్ ఎన్ఈపి 2020 ప్రకారము సన్నాహక దశ. సో దశలు చాలా ఇంపార్టెంట్. మరి ఎన్ఈపి అంటేనే మనకు ఇక్కడ ఈ కాన్సెప్ట్ను బేస్ చేసుకొని మీకు విద్యాస్వరూపము చాలా ఇంపార్టెంట్. సో విద్యాస్వరూపము అంటేనే మనకు ఏం హైలైట్ కావాలి, 5+3+3+4 చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎన్ఈపి 2020 విద్యాస్వరూపాన్ని గుర్తించండి అంటాడు. విద్యాస్వరూపము అంటేనే మనకి ఏం నోటెడ్ కావాలి, 5+3+3+4 అనేది మనం ఇక్కడ నోట్ చేసుకోవాలి. మరి ఇక్కడే ఉంది ఆన్సర్ అనేది. ఇక్కడ మనకి ఫస్ట్ 5 దేన్ని చూపిస్తుంది అంటే పునాది దశ, బేసిక్స్ అంటాము. ఓకేనా, బేసిక్స్ విద్య అనేది ఫస్ట్ 5ను చూపిస్తుంది. అంటే ఇక్కడ మనం ఏం చెప్పొచ్చు అంటే 3 నుంచి 8 సంవత్సరాలు హైలైట్ చేసుకోండి. చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ వన్ దేని చూపిస్తుంది, 3 నుంచి 8 సంవత్సరాలు. మరి 3 నుంచి 8 సంవత్సరాలు అంటే అర్థం ఏంటి, నర్సరీ, యూకేజీ, ఎల్కేజీ. అక్కడ 3 వస్తాయి, నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ. అదేవిధంగా ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్. అంటే నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ. నెక్స్ట్ ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ అంటేనే మనకు ఫస్ట్ 5 దేన్ని చూపిస్తుంది అంటే పునాది దశ. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగచ్చు ఏమని, నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ తరగతులను సూచించేటువంటి దశ ఏంటి అంటేనే పునాది దశ అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. వయసు వచ్చేసరికి ఏంటి, 3 నుంచి 8 సంవత్సరాలు. నెక్స్ట్ 3 ఉంది చూడండి. ఆ నెక్స్ట్ 3 దేన్ని చూపిస్తుంది అంటే ప్రిపరేషన్, సన్నాహక దశ. చాలా ఇంపార్టెంట్. ఓకేనా, నెక్స్ట్ 3 దేన్ని చూపిస్తుంది అంటే సన్నాహక దశ. మరి సన్నాహక దశ అంటే 8 నుంచి 11 సంవత్సరాలు. ఏజ్ పరంగా చెప్తే 8 నుంచి 11 సంవత్సరాలు. మరి క్లాసుల పరంగా చెప్తే 3, 4, 5. ఇక్కడ మనము నర్సరీ, యూకేజీ, ఎల్కేజీ, ఫస్ట్, సెకండ్ అని చెప్పాం కదా. నెక్స్ట్ వచ్చేసరికి 3rd క్లాసు, 4th క్లాసు, 5th క్లాస్. 3rd క్లాస్, 4th క్లాస్, 5th క్లాస్ అంటేనే సన్నాహక దశ అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. నెక్స్ట్ 3 ఉంది చూడండి. ఆ నెక్స్ట్ 3 దేన్ని చూపిస్తుంది అంటే మధ్య దశ. దేన్ని చూపిస్తుంది అంటే మధ్య దశ.
ఇక్కడ వయసు ఏంటి అంటే 11 to 14 ఇయర్స్. 11 to 14 ఇయర్స్. క్లాస్ పరంగా అబ్జర్వ్ చేస్తే 6th క్లాసు, 7th క్లాసు, 8th క్లాసు. 6th, 7th, 8th అంటేనే మనకు మధ్య దశ అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. నెక్స్ట్ లాస్ట్ 4th దేన్ని చూపిస్తుంది అంటే సెకండరీ స్టేజ్ అంటాం. దీన్నే మనము మాధ్యమిక దశ. మాధ్యమిక దశ ఏజ్ పరంగా అబ్జర్వ్ చేస్తే 14 నుంచి 18 సంవత్సరాలు. 14 నుంచి 18 సంవత్సరాలు. క్లాసుల పరంగా 9th, 10th, 11th, 12th అంటే ఇంటర్మీడియట్ వరకు అనమాట. 9th, 10th, 11th, 12th అనేది మనకు మాధ్యమిక దశ అనేది చూపిస్తుంది. అంటే ఇక్కడ ఏజ్ పరంగా మీరు ఈజీగా చెప్పేయచ్చు. విద్యా స్వరూపము అంటేనే 5+3+3+4. సో ఆర్డర్ 3 to 8 ఇయర్స్, 8 to 11 ఇయర్స్, 11 to 14 ఇయర్స్, 14 to 18 ఇయర్స్. క్లాస్ పరంగా నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ, 1st, 2nd క్లాస్, 3rd, 4th, 5th క్లాస్, 6th, 7th, 8th క్లాస్, 9th, 10th, 11th, 12th. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఎన్ఈపి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఎన్ఈపి 2020 బేస్ చేసుకొని ఈ కీ పాయింట్స్ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే చాలా వరకు బిట్ ఇక్కడ టచ్ కావడానికి ఆస్కారం అయితే ఉంది. 5+3+3+4 అంటే ఫస్ట్ బేసిక్ విద్య అంటే పునాది దశ, నెక్స్ట్ సన్నాహక దశ, నెక్స్ట్ మధ్య దశ, నెక్స్ట్ మాధ్యమిక దశ. ఇక్కడ మొత్తము ఎన్ని సంవత్సరాలు 4 దశలు ఉన్నాయి చూడండి. 5, 3, 3, 4 అంటే మొత్తం 4 దశలు ఉన్నాయి. 4 సంవత్సరాలు అంటే ఎన్ని సంవత్సరాలు మొత్తము 3+3 6, 10, 15 ఇయర్స్ హైలైట్ చేసుకోవాలంటే మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాల్సినటువంటి మరో పాయింట్ ఏంటి అంటే ఎన్ఈపి 2020 అంటేనే 4 స్థాయిలో మొత్తం ఎన్ని సంవత్సరాల విద్యా విధానం పేర్కొంది. మొత్తము ఎన్ని సంవత్సరాలు అంటే ఎన్ఈపి 2020 మొత్తము ఎన్ని సంవత్సరాల విద్యా విధానంగా పేర్కొంది అంటే 15 సంవత్సరాల. ఈ పాయింట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్, హైలైట్ చేసుకోండి. 15 సంవత్సరాల. నెక్స్ట్ నూతన విద్యా విధానం ప్రకారము బాలలు అనగా ఇక్కడ మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేసాము, 3 ఇయర్స్ నుంచి స్టార్ట్ చేసాము. లాస్ట్ ఎండింగ్ ఏంటి 18 ఇయర్స్. అవునా, 14 to 18 ఇయర్స్. అంటే మనకి ఇక్కడ హైలైట్ చేసుకోవాల్సిన మరో పాయింట్ ఏంటి అంటే నూతన విద్యా విధానం ప్రకారము బాలలు అనగా 13 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల లోపు వయసు వారు. చాలా చాలా ఇంపార్టెంట్, హైలైట్ చేసుకోండి. అంటే ఈ ఒక్క బిట్తోనే మీకు 20 బిట్లు కవర్ చేసాం చూడండి. ఓకేనా. ఎన్ఈపి అంటే నూతన విద్యా విధానము విద్యాస్వరూపము 5+3+3+4. ఫస్ట్ 5 అనేది పునాది దశ, నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ, 1st క్లాస్, 2nd క్లాస్, ఏజ్ 3 to 8. నెక్స్ట్ సన్నాహక దశ 8 to 11 ఇయర్స్, 3rd, 4th, 5th. నెక్స్ట్ మధ్య దశ 11 to 14 ఇయర్స్, 6, 7, 8. నెక్స్ట్ మాధ్యమిక దశ 14 to 18 ఇయర్స్, 9th, 10th, 11th, 12th. మొత్తం ఎన్ని సంవత్సరాలు విద్యా విధానంగా పేర్కొంది 15 సంవత్సరాలు. మరి బాలలు అనగా వయసు ఏంటి 3 సంవత్సరాల నుంచి 13 కాదు ఫ్రెండ్స్, ఇది 3 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలు. ఇవి హైలైట్ చేసుకోండి. ఇప్పుడు క్వశ్చన్ చూడండి ఒక్కసారి. ఎన్ఈపి 2020 ప్రకారం సన్నాహక దశ అనే సెకండ్ స్టేజ్ కదా. సో ఫస్ట్ స్టేజ్ పునాది దశ అని చెప్పాను. నెక్స్ట్ సన్నాహక దశ, మధ్య దశ, మాధ్యమిక దశ. మాధ్యమిక లాస్ట్ చూడండి. లాస్ట్లో వచ్చేటివి మధ్య మాధ్యమిక. ఫస్ట్ పునాది వేయాలి కదా, పునాది. తర్వాత సన్నాహక అంటే 3rd, 4th, 5th. సో ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ 1 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. ఈజీగా చెప్పేయచ్చు. ఓకేనా. చూడండి ఒక బిట్తో 20 పాయింట్స్ మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆర్టీఈ 2009 ప్రకారము విద్యార్థి పాఠశాల నుండి బదిలీ ధృవపత్రాన్ని అంటే టీసీ పొందే హక్కును తెలియచేసే అధ్యాయం ఏంటి అని అడిగాడు. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా. అంటే మీకు ఇక్కడ ఆర్టీఈ 2009 చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అక్కడి నుంచి కూడా బిట్టు రావడానికి ఆస్కారం అయితే ఉంటుంది. మరి ఆర్టీఈ 2009లో మనకు మొత్తం ఉండేటువంటి పాయింట్స్ మొత్తము ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి, అదేవిధంగా ఎన్ని సెక్షన్లు ఉన్నాయి, ఎన్ని అనుబంధ అంశములు ఉన్నాయి అనేటువంటి పాయింట్ కూడా మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఏం చెప్తున్నాము, మొత్తం పరంగా ఆర్టీఈ 2009 అంటేనే మనకు మెయిన్గా హైలైట్ కావాల్సింది ఏంటి అంటే 7 అధ్యాయాలు చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా. ఒక అనుబంధ అంశము. నెక్స్ట్ ఎన్ని సెక్షన్లు అంటే 38 సెక్షన్లు. ఇవి మీరు హైలైట్ చేసుకోవాలి. ఓకేనా. మరి ఓవరాల్గా మీకు మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ విద్యా హక్కు చట్టము అంటేనే ఆర్టీఈ 2009 అంటేనే మనకు ఎన్ని అధ్యాయాలు అంటే 7 అధ్యాయాలు. ఎన్ని అనుబంధ అంశములు అంటే
ఒకటి మొత్తం ఎన్ని సెక్షన్లు ఉన్నాయి అంటే 38 సెక్షన్లు. అంటే మొత్తం 38 సెక్షన్లను 7 అధ్యాయాల్లో క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అయితే జరిగింది. మరి అది ఏంటి అనేది మొత్తం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే క్వశ్చన్ మీకు ఎక్కడిచ్చిన ఆన్సర్ అయితే మిస్ కాదు అనేటువంటి పాయింట్ కూడా మీరు ఇక్కడ హైలైట్ చేసుకోండి. బట్ ఇక్కడ క్వశ్చన్ ఏమని ఇచ్చాడు, ఇక్కడ క్వశ్చన్ ఒకసారి చూడండి. విద్యార్థి పాఠశాల నుండి బదిలీ ధ్రువపత్రాన్ని పొందే హక్కును తెలియజేసేటువంటి అధ్యాయం ఏంటి అని అడిగాడు. సో టీసీ పరంగా ఏ అధ్యాయం తెలియచేస్తుంది అంటే 2వ అధ్యాయం తెలియచేస్తుంది. చాలా 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 ఇంపార్టెంట్, హైలైట్ చేసుకోండి. ఎందుకంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిట్ అన్నమాట. అంటే ఇక్కడ మీరు ఓవరాల్గా చెప్పాలి అనుకుంటే ఓకేనా, వేరే పాఠశాలకి అంటే ఇక్కడ మీరు క్లియర్గా చెప్పాలంటే ఒక బడిలో ప్రాథమిక విద్యను పూర్తి చేసే సదుపాయం లేకపోతే విద్యార్థి ఎప్పుడైనా వేరే బడికి బదిలీ కోరుకునేటువంటి హక్కు కలిగి ఉంటాడు అనేది మనకు 2వ అధ్యాయము ఎన్నవ సెక్షన్ బేస్ చేసుకొని ఉంటుంది అంటే 5వ సెక్షన్ బేస్ చేసుకొని ఉంటుంది. అంటే మనకు 2వ అధ్యాయము అంటేనే సెక్షన్ 3, 4, 5 చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. నేను మళ్ళీ చెప్తున్నా ఓకేనా. అవన్నీ మీరు క్లియర్గా మన వీడియోస్ అబ్జర్వ్ చేస్తే ఈ 3 టాపిక్లు మన వీడియోస్లో లక్షల్లో వ్యూస్ ఉన్నాయి. ఒక్కసారి మీరు అవన్నీ క్లియర్గా వింటే క్లియర్గా ఆన్సర్ అయితే చేయగలరు. అంటే టీసీ పొందేటువంటి హక్కును తెలియజేసే అధ్యాయం ఏంటి అంటే 2వ అధ్యాయము. మరి ఎన్నో సెక్షన్ తెలియచేస్తుంది అంటే 5వ సెక్షన్ తెలియచేస్తుంది. చాలా చాలా ఇంపార్టెంట్, హైలైట్ చేసుకోండి ఓకేనా. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ అబ్జర్వ్ చేద్దాం. థర్డ్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి. భారతదేశంలో జాతీయ విద్యా విధానాన్ని మొట్టమొదటిసారిగా రూపొందించిన సంవత్సరం గుర్తించండి. భారతదేశంలో జాతీయ విద్యా విధానాన్ని మొట్టమొదటిసారిగా రూపొందించిన సంవత్సరం ఏంటి, అందరికీ తెలిసిందే. ఏ సంవత్సరము? 1968 అనేది సరైన సమాధానంగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. ఎన్ఈపి 2020 ప్రకారం విద్యాస్థాయిలు మీకు ఆల్రెడీ చెప్పాను 5+3+3+4 చాలా చాలా ఇంపార్టెంట్ అని కూడా చెప్పాను. నేను మళ్ళీ రికలెక్ట్ చేస్తున్నాను అంటే ఒక్కసారి హైలైట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇంపార్టెంట్ అయితేనే మేము ఎక్కువసార్లు రివిజన్ చేస్తూ ఉంటాం. సో 5+3+3+4 ఫస్ట్ 5 ఏంటి? పునాది దశ. నెక్స్ట్ 3 ఏంటి? సన్నాహక దశ. నెక్స్ట్ 3 ఏంటి? మధ్య దశ. నెక్స్ట్ 3 ఏంటి? నెక్స్ట్ 4 ఏంటి? మాధ్యమిక దశ. హైలైట్ చేసుకోండి 5, 3, 3, 4. నెక్స్ట్ 1 అంతర్జాతీయ బాల హక్కుల పరిరక్షణ దినాన్ని గుర్తించండి. అంటే ఇక్కడ ఓవరాల్గా ఇంపార్టెంట్ డే పరంగా ఇంటర్నేషనల్ చైల్డ్ రైట్ ప్రొటెక్షన్ డే, అంతర్జాతీయ బాల హక్కుల దినాన్ని గుర్తించండి అని ఇచ్చాడు. సో మనకు ఆన్సర్ ఏమవుతుంది? November 20 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 2 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. డైరెక్ట్ బిట్ ఇంపార్టెంట్ డేస్లో ఉంటాయి, ఇక్కడ కూడా అబ్జర్వ్ చేయగలరు. నెక్స్ట్ ఆర్టీఈ 2009 ప్రకారము ఇక్కడ మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయాలి. క్వశ్చన్ ఎలా ఇచ్చినా మీరు ఆన్సర్ చేసే విధంగా ఉండాలి. 2009 ప్రకారము ఉచిత నిర్బంధ విద్యను హక్కు కల్పించు సెక్షన్ ఏంటి అని అడిగాడు. చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అంటే ఇక్కడ సెక్షన్ 2 దేన్ని తెలియచేస్తుంది, సెక్షన్ 3 దేన్ని తెలియచేస్తుంది, మొత్తము 38 సెక్షన్లు అని చెప్పాను కదా. ఆ 38 సెక్షన్లు అవి ఆ అధ్యాయాలు 5 అవన్నీ మీరు స్పష్టంగా ఏ అధ్యాయము దేన్ని తెలియచేస్తుంది, దాంట్లో ఉండేటువంటి సెక్షన్లు ఏంటి అనేది మీరు క్లియర్గా చదివితే కంపల్సరీ బిట్ 100% బిట్ అనమాట. ఇక్కడ ఏమి ఇచ్చాడో చూడండి. ఆర్టీఈ 2009 ప్రకారము మొత్తం 38 సెక్షన్లు ఉన్నాయి అని చెప్పాను. అదేవిధంగా 7 అధ్యాయాలు ఉన్నాయని కూడా చెప్పాను. ఒక అనుబంధ అంశం ఉందని కూడా చెప్పాను. అక్కడి నుంచి కూడా బిట్టడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ ఉచిత నిర్బంధ విద్యను కల్పించేటువంటి సెక్షన్ ఏంటి అని అడిగాడు. ఓకేనా. ఉచిత నిర్బంధము అంటేనే మనకు సెక్షన్ 3 డైరెక్ట్ బిట్ ఫ్రెండ్స్, డైరెక్ట్ బిట్ ఓకేనా. సెక్షన్ 3 అంటే సెక్షన్ 3 అనేది ఎన్నో అధ్యాయాన్ని తెలియచేస్తుంది? 2వ అధ్యాయాన్ని తెలియచేస్తుంది ఓకేనా. సెక్షన్ 1, 2 అయితేనేమో అధ్యాయం 1 తెలియచేస్తుంది. 3, 4, 5 అయితేనేమో అధ్యాయం 2 తెలియచేస్తుంది. సెక్షన్ 6 నుంచి 11 వరకు అయితేనేమో అధ్యాయం 3 తెలియచేస్తుంది. అంటే ఇక్కడ సెక్షన్ 3 అనేది దేన్ని తెలియచేస్తుంది అంటే 6 నుండి 14 సంవత్సరాలు ఉన్న బాలందరికీ ఓకేనా. బాలలు అనగా ఇక్కడ మనకి ఏ సంవత్సరం నుంచి ఉచిత నిర్బంధ విద్యను అంటేనే మనకు 6 నుంచి 14 సంవత్సరాలకు హైలైట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఓకేనా. 6 నుండి 14 సంవత్సరాలు అంటేనే మనకు క్లియర్గా మనం ఏం చెప్పచ్చు, బాలల ఉచిత నిర్బంధ విద్యను 1 నుండి 8వ తరగతి వరకు హక్కుగా పొందవచ్చు. చాలా చాలా ఇంపార్టెంట్. విద్యా హక్కు చట్టము అంటేనే బాల బాలికలకు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను ప్రసాదించే సంవత్సరం
ఏంటి అంటే 6 నుంచి 14 సంవత్సరాల వరకు అనేది హైలైట్ చేసుకోవాలి. 1 నుంచి 8వ తరగతి వరకు అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. అంటే సెక్షన్ 3 దేన్ని తెలియజేస్తుందని చెప్తున్నాము? 6 నుండి 14 సంవత్సరాలు ఉన్న బాలలందరికీ పరిసర ప్రాంత పాఠశాలలో ప్రాథమిక విద్య పూర్తి చేసుకునేంత వరకు ఉచిత నిర్బంధ విద్య పొందేటువంటి హక్కు ఉంది. ఉచిత నిర్బంధ విద్య పొందేటువంటి హక్కు అయితే ఉంది. ఏ సెక్షన్ ప్రకారము? సెక్షన్ 3 ప్రకారము. నెక్స్ట్ ఒకవేళ మిగతావి కూడా మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే సెక్షన్ 2 దేన్ని తెలియజేస్తుంది? సెక్షన్ 2 అంటేనే మనందరికీ తెలిసిందే ఫ్రెండ్స్. సెక్షన్ 2 అనేది దేన్ని తెలియజేస్తుంది అంటే దానిలో ఉండేటువంటి పదాల యొక్క నిర్వచనాలను తెలియజేస్తుంది. ఓకేనా? నిర్వచనాలను తెలియజేస్తుంది. అంటే బాలలు అంటే ఏంటి, నిర్బంధ విద్య అంటే ఏంటి, ఉచితము అంటే ఏంటి, బడి అంటే ఏంటి, ప్రాథమిక విద్య అంటే ఏంటి, తల్లిదండ్రులు అంటే ఎవరు, ఇవన్నీ నిర్వచనాల గురించి తెలియజేసేదే మనకి ఏంటి అంటే సెక్షన్ 2. అంటే అధ్యాయం 1లో సెక్షన్ 2 అనేది దేన్ని తెలియజేస్తుంది అంటే పదాల నిర్వచనాల గురించి తెలియజేస్తుంది. ఇక్కడ మీరు హైలైట్ చేసుకోవాల్సింది బాలలు అనగా 6 నుండి 14 సంవత్సరాల బాలబాలికలందరూ అనేటువంటి పాయింట్ మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. అంటే ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో విద్యా హక్కు చట్టము 2009 ప్రకారము బాలలు అనగా అంటాడు. బాలలు అనగా RTE 2009 ప్రకారము బాలలు అనగా అంటే 6 నుండి 14 సంవత్సరాల బాలబాలికలు అనేటువంటి పాయింట్ మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. నెక్స్ట్ సెక్షన్ 1 దేన్ని తెలియజేస్తుంది? సెక్షన్ 1 దేన్ని తెలియజేస్తుందంటే ప్రాథమిక విద్యా హక్కు చట్టము ఆగస్టు 2009 అని పిలుస్తారు. అంటే జమ్మూ కాశ్మీర్ మినహాయించి హైలైట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. జమ్మూ కాశ్మీర్ మినహాయించి RTE చట్టము అన్ని రాష్ట్రాల్లో ఎప్పుడు అమల్లోకి వచ్చింది అంటే 2010 ఏప్రిల్ 1. చాలా ఇంపార్టెంట్, హైలైట్ చేసుకోండి. ఇదే సెక్షన్ 1 తెలియజేస్తుంది అనమాట. అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అడుగుతారంటే RTE చట్టం ప్రకారము ఏ రాష్ట్రం మినహాయించి RTE 2009 అమల్లోకి వచ్చింది అంటాడు. ఏ రాష్ట్రాన్ని మినహాయించి అంటే జమ్మూ కాశ్మీర్ మినహాయించి అనేటువంటి పాయింట్ మీరు హైలైట్ చేసుకోవాలి. అదేవిధంగా RTE 2009 ఎప్పటి నుండి అమల్లోకి వచ్చింది అంటే 2010 ఏప్రిల్ 1 అనేది హైలైట్ చేసుకోండి. ఏప్రిల్ 1 అనేది హైలైట్ చేసుకోండి. ఓకేనా? ఏప్రిల్ 1 2010 నుంచి అమల్లోకి వచ్చింది అనేటువంటి పాయింట్ మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ సెక్షన్ 6 అంటున్నాము. సెక్షన్ 6 దేన్ని తెలియజేస్తుంది? సెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. పరిసర ప్రాంతాల్లో ప్రతి 1 కిలోమీటర్కు ఒక ప్రాథమిక స్థాయి పాఠశాలను, అలాగే ప్రతి 3 కిలోమీటర్లకు ఒక ప్రాథమిక పాఠశాలను స్థాపించాలని ఏ సెక్షన్ తెలియజేస్తుంది అంటే సెక్షన్ 6. చాలా ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్. అంటే ఇక్కడ ప్రాథమిక స్థాయి పాఠశాల అంటే ప్రతి 1 కిలోమీటర్కి, ఇక్కడ కిలోమీటర్ పరంగా కూడా అడగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్, హైలైట్ చేసుకోండి. ఓకేనా? ప్రాథమిక స్థాయి పాఠశాలలు అంటేనే మనకు ప్రతి 1 కిలోమీటర్కు అనేది హైలైట్ చేసుకోవాలి. ప్రాథమికోన్నత పాఠశాలలు అంటేనే మనకు ప్రతి 3 కిలోమీటర్లకు అనేటువంటి పాయింట్ క్రియేట్ చేసుకోవాలి. ఇది ఏ సెక్షన్ తెలియజేస్తుంది అంటే సెక్షన్ 6 అనేది తెలియజేస్తుంది అనేటువంటి పాయింట్ కూడా మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. చూడండి, ఒక బిట్ గుండా 10 బిట్లు మీరు హైలైట్ చేసుకున్నారు. అందుకే 38 సెక్షన్లు నేర్చుకుంటే పక్కాగా ఒక బిట్ ఫ్రెండ్స్, 100% బిట్ అడగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ బిట్, RTE 2000 అనే పేరు ది రైట్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ అని తెలియచేసేటువంటి సెక్షన్ ఏంటి? ఇప్పుడే చెప్పాను చూడండి. సెక్షన్ ఏంటి అంటే మనము ఆ సెక్షన్ను తెలియచేసే సంస్థనే, ఓకేనా, సెక్షనే అంటే RTE 2009 అంటేనే మనకు ఫస్ట్ ఏం గుర్తు రావాలంటే సెక్షన్ 1 గుర్తు రావాలి. అంటే సెక్షన్ 1 అంటేనే మనకు ఆ చట్టం అన్నమాట. దాంట్లో ఉండేటువంటి నిర్వచనాలు ఏంటి అంటే సెక్షన్ 2. అర్థమైందా? ఓకేనా? అంటే ఇక్కడ మనకు RTE 2009 అనే పేరు అంటేనే మనకు సెక్షన్ 1 అనేది హైలైట్ చేసుకోవాలి. దాంట్లో ఉండే నిర్వచనాలు అంటే మాత్రము సెక్షన్ 2 హైలైట్ చేసుకోవాలి. ఓకేనా? ఉచిత నిర్బంధ విద్య అంటేనేమో సెక్షన్ 4 హైలైట్ చేసుకోవాలి. ఓకేనా? సెక్షన్ 4 హైలైట్ చేసుకోవాలి. నెక్స్ట్ TC అంటేనే సెక్షన్ 5 హైలైట్ చేసుకోవాలి. ప్రాథమిక స్థాయి 1 కిలోమీటరు, ప్రాథమికోన్నత పాఠశాల 3 కిలోమీటర్స్ అంటే సెక్షన్ 6 హైలైట్ చేసుకోవాలి. ఇలా మొత్తము 38 సెక్షన్ల గురించి మీరు స్పష్టంగా హైలైట్ చేసుకోండి. మరి వీటి గురించి సెక్షన్ 3 గురించి మీకు ఆల్రెడీ చెప్పాను. సెక్షన్ 4 ఉంది చూడండి ఇక్కడ. సెక్షన్ 4 ఏంటి? సెక్షన్ 4
6 ఏళ్లు నిండిన బాలురు లేదా బాలికలు బడిలో చేర్చకపోయినా లేదా చేర్చిన తర్వాత ప్రాథమిక విద్యను పూర్తి చేయకపోయినా వారిని వారి వయసుకు తగిన తరగతిలో చేర్చుకోవాలి అనేటువంటిది మనకు ఏ సెక్షన్ తెలియచేస్తుంది అంటే సెక్షన్ 4 అనేది తెలియచేస్తుంది అనేటువంటి పాయింట్ కూడా మీరు ఇక్కడ క్షుణ్ణంగా హైలైట్ చేసుకోవాలి. అంటే దీన్ని బేస్ చేసుకున్న ఆన్సర్ ఏంటి? సెక్షన్ 1. నెక్స్ట్ సెక్షన్ బేస్ చేసుకొని ఇచ్చాడు సెక్షన్ 1. ఇప్పుడు చెప్పిందే కదా సెక్షన్ 1. నెక్స్ట్ ఎన్పిఈ 2020 ప్రకారము చాలా ఇంపార్టెంట్. ఓకేనా, ఎన్పిఈ 2020 ప్రకారము బేస్ చేసుకొని మనకి ఇక్కడ క్వశ్చన్ ఏం అడిగాడు ఒక్కసారి చూడండి. 2020 బేస్ చేసుకొని పాఠశాల విద్య పరిధిలోకి వచ్చే పిల్లల వయసు అడిగాడు. మీకు ఇందాక క్లియర్ చెప్పాను, మొత్తం ఎన్ని సంవత్సరాలు ఉంటుంది అంటే విద్య మొత్తం ఎన్ని సంవత్సరాలు ఉంటుంది అంటే 15 సంవత్సరాల వరకు ఉంటుంది అని చెప్పాను, అవునా? 5+3+3+4 అంటే 4 స్థాయిలను బేస్ చేసుకొని ఎన్ని సంవత్సరాల విద్యా విధానంగా పేర్కొంది అంటే 15 సంవత్సరాలు అని చెప్పాను. బట్ వయసు పరంగా అబ్జర్వ్ చేస్తే 3 నుంచి 18 సంవత్సరాలు. చాలా ఇంపార్టెంట్, హైలైట్ చేసుకోండి. ఓకేనా, 3 నుంచి 18 సంవత్సరాలు. నెక్స్ట్ ఎన్పిఈ 2005 ప్రకారము బోధనాభ్యసన ప్రక్రియలు ఇలా ఉండాలి అంటే ఇక్కడ మీకు ఇక్కడ ఎన్పిఈ 2005 ప్రకారము దీన్ని బేస్ చేసుకొని మీకు 2005 చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఎక్కడి నుంచైనా బిట్ అడగచ్చు, ఇక్కడ నుంచైనా మనం చెప్పడానికి అయితే ఆస్కారం అయితే లేదు. ఇక్కడ మనకు 2005ని బేస్ చేసుకొని చెప్తున్నాము. మరి 2005 అనేది మీకు జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టాన్ని తెలియజేస్తుంది. అక్కడ మొత్తము 5 అధ్యాయాలు ఉంటాయి అని చెప్పింటాం క్లియర్గా. 5 అధ్యాయాలు ఉంటాయి అని చెప్పింటాము. దృక్పథాలు, ఎన్సిఎఫ్ దృక్పథాలు, జ్ఞానము, అభ్యసనము, నెక్స్ట్ విద్యా ప్రణాళిక క్షేత్రాలు, పాఠశాల దశలు, పాఠశాల తరగతి గదుల పరిసరాలు, సంస్థాగత సంస్కరణలు, ఇలా మొత్తము 5 అధ్యాయాలు ఉంటాయి. వాటి గురించి మీరు క్షుణ్ణంగా అబ్జర్వ్ చేయండి అని కూడా చెప్పాను. మరి అమల్లోకి వచ్చిన తేదీలు హైలైట్ చేసుకోండి. అదేవిధంగా ఎవరు, వాట్ ఈజ్ వాట్ అనేటువంటి పాయింట్ కూడా మీరు హైలైట్ చేసుకోవాలి. ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే ఎన్సిఎఫ్ 2005 ప్రకారము బోధనాభ్యసన ప్రక్రియలు ఎలా ఉండాలి అంటే మనకి ఇక్కడ విద్యార్థి కేంద్రీకృతమై ఉండాలి. అంటే ఉపాధ్యాయ కేంద్రీకృతమా, మూల్యాంకన కేంద్రీకృతమా, విద్యార్థి కేంద్రీకృతమా, విషయ కేంద్రీకృతమా అంటే మనకు ఆన్సర్ ఏమవుతుంది అంటే ఇక్కడ ఏం చెప్పొచ్చు, విద్యార్థి కేంద్రీకృతంగా ఉండాలి. చాలా ఇంపార్టెంట్, హైలైట్ చేసుకోండి. ఓకేనా, ఇక్కడ క్వశ్చన్ ఏమని చెప్తున్నా, బోధనాభ్యసన ప్రక్రియలు ఎలా ఉండాలి, చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిట్ అన్నమాట. బోధనాభ్యసన ప్రక్రియలు ఎలా ఉండాలి, విద్యార్థి కేంద్రీకృతంగా ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్టీఈ 2009 ప్రకారము ఈ వయసు పిల్లలను విద్యా హక్కు ఒక ప్రాథమిక హక్కుగా తెలియచేస్తుంది. మీ కింద కూడా క్లియర్గా చెప్పాను. ఓకేనా, అంటే ఇక్కడ ఆర్టీఈ 2009 ప్రకారము బాలలు అనగా అని చెప్పాను. మీ కిందాక నిర్వచనాలు సెక్షన్ 2 తెలియచేస్తుంది అంటే బాలలు అనగా అని చెప్పాను. ఏమని చెప్పాను, 6 నుండి 14 సంవత్సరాల బాలబాలికలందరూ బాలలే అని చెప్పాను. క్లియరా, అంటే 1 నుండి 8 సంవత్సరాల వరకు విద్య అని మీకు స్పష్టంగా చెప్పాను. అంటే విద్యా హక్కు అంటే ఒక ప్రాథమిక హక్కు అంటే ఏ సంవత్సరం వరకు అని క్లియర్గా చెప్తున్నా, 6 నుండి 14 సంవత్సరాలు. చాలా ఇంపార్టెంట్, హైలైట్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. విద్యా హక్కు చట్టం ప్రకారము పిల్లల ఇంటికి ఇంత దూరంలోనే ప్రాథమిక పాఠశాల ఏర్పాటు చేయాలి. మీకు ఇందాక చెప్పాను ఏ సెక్షను, 6వ సెక్షన్లో స్పష్టంగా చెప్పాను. 6వ సెక్షన్లో మీకు స్పష్టంగా చెప్పాను. విద్యా హక్కు చట్టము 2009లో మొత్తము 38 సెక్షన్లు మీకు బాగా నోటెడ్ కావాలి. సెక్షన్ 6 దేన్ని తెలియచేస్తుంది అని చెప్పాను. సెక్షన్ 6 అంటే 3వ అధ్యాయము. సెక్షన్ 6 దేనికి తెలియజేస్తుందని చెప్పాను, ప్రాథమిక స్థాయి అయితేనేమో ప్రతి 1 కిలోమీటర్కి అని చెప్పాను. గుర్తుందో గుర్తులేదో మీకు? ఓకేనా, ప్రాథమిక పాఠశాల అయితేనేమో ప్రతి 1 కిలోమీటర్కి అని చెప్పాను. ప్రాథమికోన్నత పాఠశాల అయితేనేమో ప్రతి 3 కిలోమీటర్కి అని చెప్పాను. మీకు గుర్తుండే ఉండొచ్చు. సో ఆన్సర్ మనకి ఏమవుతుంది, 1 కిలోమీటర్. ఆప్షన్ 1 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. అందుకే చూడండి, డెప్త్ కంటెంట్ క్లియర్గా వింటే మీరు ఆన్సర్స్ ఈజీగా చెప్పేయచ్చు. నెక్స్ట్ ఆర్టీఈ 2009 విద్యా హక్కు చట్టం ప్రకారము ప్రాథమిక పాఠశాలలో ఉండవలసిన విద్యార్థుల ఉపాధ్యాయుల నిష్పత్తిని గుర్తించండి.
ఓకేనా, చాలా 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 ఇంపార్టెంట్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిట్ అనమాట. నిష్పత్తి అంటేనే మనకు ఏ నిష్పత్తి రావాలి, 30:1. అంటే వీడు క్వశ్చన్లో మనకి విద్యార్థుల ఉపాధ్యాయుల నిష్పత్తి అడిగాడా లేదా లేదా ఉపాధ్యాయుల విద్యార్థుల నిష్పత్తి అడిగాడని మీరు స్పష్టంగా హైలైట్ చేసుకోండి. ఎందుకంటే రివర్స్ అడిగినప్పుడు మనం ఆన్సర్ చెప్పగలగాలి. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఇచ్చినా చెప్పగలగాలి అంటే ఆ క్వశ్చన్ కూడా మీరు క్షుణ్ణంగా అబ్జర్వ్ చేయాలి. అంటే ఇక్కడ మీకు ఏం చెప్తున్నాము, ప్రాథమిక పాఠశాలలో ఉండవలసిన విద్యార్థుల ఉపాధ్యాయుల నిష్పత్తి ఎంత అంటే 30:1 అనేటువంటి పాయింట్ మీరు ఇక్కడ క్షుణ్ణంగా అబ్జర్వ్ చేయాలి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిట్గా మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, నేను మళ్ళీ చెప్తున్నా, చాలా చాలా ఇంపార్టెంట్, హైలైట్ చేసుకోండి. మరి దీని గురించి కొంచెం డెప్త్గా మనం వెళ్ళాము అనుకోండి. డెప్త్గా వెళ్తే మీకు ఇక్కడ ప్రాథమిక పాఠశాలనే కాదు, అక్కడ మనకి ఎలాగైనా క్వశ్చన్ అడగచ్చు. కాబట్టి ఇక్కడ మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే టీచర్లు 1 నుంచి 5వ తరగతి వరకు, అంటే ప్రాథమిక అంటే మనకు 1 నుంచి 5వ తరగతి వరకు క్లియర్ ఒక్కసారి మెన్షన్ కూడా చేస్తారనమాట. 1 నుంచి 5 అని మెన్షన్ చేయొచ్చు, లేదా 6 నుంచి 8 అని కూడా మెన్షన్ చేయొచ్చు. సో అక్కడ మీరు చాలా చాలా ఇంపార్టెంట్, టీచర్ల సంఖ్య చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. నేను మళ్ళీ చెప్తున్నా, 1 నుంచి 5వ తరగతి పరంగా చెప్పాలి అంటే ప్రాథమిక పాఠశాలలో ఓకేనా, ఉపాధ్యాయులు విద్యార్థుల నిష్పత్తి ఎంత ఉండాలి అని చెప్పాను అంటే 1:30. అంటే ప్రతి ఒక ఉపాధ్యాయునికి 30 మంది విద్యార్థులు అనమాట. అంటే 1:30 రేషియో, అంటే ఒక ఉపాధ్యాయునికి 30 మంది. క్వశ్చన్ ఉపాధ్యాయునికి విద్యార్థికి అడుగుతున్నాడా, విద్యార్థికి ఉపాధ్యాయుడికి అడుగుతున్నాడా, హైలైట్ చేసుకోండి. నెక్స్ట్ 6 to 8 తరగతులకు అయితేనేమో 1:35. చాలా చాలా ఇంపార్టెంట్, హైలైట్ చేసుకోండి. మళ్ళీ చెప్తున్నా, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో విద్యా హక్కు చట్టం ప్రకారము 6 నుండి 8వ తరగతి వరకు ఉపాధ్యాయ విద్యార్థుల నిష్పత్తిని గుర్తించండి అంటాడు. నిష్పత్తి ఏ విధంగా ఉండాలి అంటాడు, 1:35. హైలైట్ చేసుకోండి. ఇక్కడ విద్యార్థుల టీచర్ల పరంగా అడగచ్చు. అంటే 60 వరకు పిల్లలు ఉన్నారనుకోండి, 2 టీచర్లు. 61 నుంచి 90 వరకు ఉన్నారనుకోండి, 3 టీచర్లు. అంటే 61 నుంచి 80 వరకు అయినా ఉండొచ్చు. క్వశ్చన్ అడుగుతాడు, ఎలా అడుగుతాడు, RTE 2009 ప్రకారము ఒక పాఠశాలలో 80 మంది విద్యార్థులు ఉంటే టీచర్ల సంఖ్య ఎంత అంటాడు. 61 నుంచి 90 మధ్యలో ఉంటే 3 టీచర్లు, 91 నుంచి 120 అయితే 4 టీచర్లు, 121 నుంచి 150 వరకు అయితే 5 టీచర్లు, 150 మించి ఉంది అనుకోండి 5 టీచర్లతో పాటు ఒక హెడ్ మాస్టర్, 200 మించి ఉంది అనుకోండి, ఓకేనా, ప్రాథమికోపాధ్యాయుడు కాకుండా విద్యార్థి టీచర్ల నిష్పత్తి ఎంతకు మించకూడదు అంటే 40:1 అనేది మించకూడదు. అలా ఆ క్వశ్చన్ బేస్ చేసుకొని మీరు ఆన్సర్ చేసే విధంగా ఉండాలి. అదే 6 నుంచి 8 తరగతుల పరంగా చెప్పాము అనుకోండి, 6 నుంచి 8 తరగతుల పరంగా చెప్తే ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి ఎంత ఉండాలి, 1:35గా ఉండాలి. అంటే ప్రతి తరగతికి ఒక టీచర్ ఉండి ప్రతి అంశానికి కనీసం ఒక టీచర్ అనేది, అంటే విజ్ఞాన శాస్త్రము, లెక్కలు, సామాజిక శాస్త్రము, భాషలు అలా ఉంటాయి కదా, అంటే ప్రతి 35 మంది విద్యార్థులకు కనీసము ఒక టీచర్ అయితే ఉండాలి. చేర్చుకున్న పిల్లల సంఖ్య 100కు మించి ఉన్నట్లయితే, ఓకేనా, 100 కన్నా మించి ఉన్నట్లయితే ప్రధానోపాధ్యాయులు, అదేవిధంగా ఆరోగ్య వ్యాయామం సంబంధించి, చిత్రకళకు సంబంధించి, వాటికి సంబంధించినటువంటి టీచర్లు ఉండాలి. నెక్స్ట్ పని దినాల పరంగా చాలా వరకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతాడు. 1 నుంచి 5 తరగతుల వరకు అయితే 200 పని దినాలు ఉండాలి. చాలా ఇంపార్టెంట్. 1 నుంచి 5 తరగతులకు అయితే 200 పని దినాలు ఉండాలి. నెక్స్ట్ 6 నుంచి 8 తరగతులకు అయితే 220 పని దినాలు ఉండాలి. 1 నుంచి 5 తరగతులకు అయితే 200 పని దినాలు, 6 నుంచి 8 అయితే 220 పని దినాలు. నెక్స్ట్ బోధన గంటల పరంగా అయితేనేమో 1 నుంచి 5 తరగతుల పరంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిట్ అనమాట. ఓకేనా, 200 పని దినాలు. బోధన గంటలు ఎంత అంటే 800, 200/8 అని గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. నెక్స్ట్ 6 to 8 అయితేనేమో 220 పని దినాలు. బోధనా గంటలు ఎంత అంటే 1000. ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా వరకు బిట్ అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిట్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, RTE 2009 ప్రకారము సన్నాహక గంటలతో కలిపి ఉపాధ్యాయునికి వారానికి కనీస పని గంటలు
వారానికి కనీస పని గంటలు ఎంత అంటే 45 గంటలు. చాలా చాలా ఇంపార్టెంట్, హైలైట్ చేసుకోండి. సన్నాహక గంటలతో కలిపి ఉపాధ్యాయునికి వారానికి కనీస పని గంటలు ఎంత అంటే 45 గంటలు. చాలా ఇంపార్టెంట్, హైలైట్ చేసుకోండి. నెక్స్ట్ ఎన్సిఎఫ్ 2005 ప్రకారము 1-2 తరగతుల మదింపు వీటి ద్వారా జరగాలి. 1-2 తరగతులను బేస్ చేసుకొని చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇక్కడ ఈ క్వశ్చన్ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఎక్కువగా ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ బిట్గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఎన్సిఎఫ్ 2005 అంటే మనకు 1-2 తరగతులను బేస్ చేసుకొని మనకు అక్కడ రాత పరీక్షలు, మదింపు ఓకేనా, వీటి ద్వారా జరపాలి అని ఇచ్చాడు. ప్రాజెక్ట్ పనులు, రాత పరీక్షలు, మౌలిక పరీక్షలు, ఎటువంటి పరీక్షలు ఉండరాదు. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసింటే 1-2 తరగతుల పరంగా ఎటువంటి పరీక్షలు నిర్వహించరాదు అనేటువంటి పాయింట్ మీరు క్లియర్గా హైలైట్ చేసుకొని ఉంటారు, చదివింటారు కూడా. చాలా చాలా ఇంపార్టెంట్, హైలైట్ చేసుకోండి. అంటే ఇక్కడ మీకు ఆన్సర్ ఏమవుతుంది అంటే ఎటువంటి పరీక్షలు నిర్వహించరాదు 1-2 తరగతులకు అయితే. నెక్స్ట్ ఆర్టీఈ 2009 ప్రకారము మీకు ఇందా కూడా చెప్పాను ఈ పాయింట్. ఆర్టీఈ 2009 ప్రకారము బాలలు అనగా చాలా చాలా ఇంపార్టెంట్ అని కూడా చెప్పాను. ఏమని, 6-14 సంవత్సరాల బాలబాలికలందరూ బాలబాలికలందరూ ఆప్షన్స్లో ఒక్కోసారి 6-14 సంవత్సరాల బాలులు మాత్రమే, బాలికలు మాత్రమే ఇలా కూడా ఇస్తాడు, కన్ఫ్యూజ్ కావద్దు ఓకేనా. 6-14 సంవత్సరాల బాలబాలికలందరూ బాలలే. నెక్స్ట్ క్వశ్చన్, ఎన్పిఈ 2020 ప్రకారము సరికాని జతను గుర్తించండి అని ఇచ్చాడు ఓకేనా. ఎన్పిఈ 2020 బేస్ చేసుకొని సరికాని జతను గుర్తించండి అని ఇచ్చాడు ఓకేనా. ఇక్కడ మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే భాగం 1 పాఠశాల విద్య, భాగం 2 ఉన్నత విద్య, భాగం 3 కళాశాల విద్య, భాగం 4 ఆచరణ అని ఇచ్చాడు. అంటే మీరు దీని గురించి మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ సరికానిదిగా మనం ఏం చెప్పొచ్చు అంటే భాగం 3 అనేది సరికానిదిగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ మీరు దీని గురించి కూడా మీకు క్షుణ్ణంగా ఒక్కసారి మీరు హైలైట్ చేసుకుంటే మీరు క్వశ్చన్ ఇక్కడ కూడా ఆన్సర్ చేసే విధంగా ఉండాలి. అంటే భాగం 1 అంటేనే మనకి ఇక్కడ పాఠశాల విద్య, భాగం 2 అంటే ఉన్నత విద్య, భాగం 4 అంటే ఆచరణ. అదే మనకి ఇక్కడ సరికానిదిగా ఏం చెప్పుకోవచ్చు అంటే భాగము 3 మనకి ఇక్కడ సరికానిదిగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. సో అవి కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతాడు కాబట్టి క్లియర్గా క్షుణ్ణంగా ప్రతి పాయింట్ని మీరు క్షుణ్ణంగా అబ్జర్వ్ చేయండి. మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్, క్వశ్చన్ ఇలాగే అడుగుతాడని మనము ఎప్పుడూ చెప్పడానికి లేదు. క్వశ్చన్ ఎలాగైనా అడగచ్చు. నెక్స్ట్ ఆర్టీఈ 2009లోని ఇక్కడ చూడండి, ఒక్కసారి హైలైట్ చేసుకోండి, ఒక్క నిమిషము. ఇక్కడ భాగాల గురించి మీకు అది వాటి గురించి కూడా చెప్తే, ఎందుకంటే ఇది మళ్ళీ మిస్ కావడం ఎందుకు, ఇది కూడా చెప్దామని అంతే. ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి, జాతీయ విద్యా విధానము 2020 విధాన పత్రము ఎన్ని భాగాలుగా ఎన్ని అంశాలుగా విభజించారు అంటే 4 భాగాలు 27 అంశాలు అంటే చాప్టర్స్ అంటాం. సో ఎందుకంటే ఎక్కడి నుంచి బిట్టడుతారో తెలియదు కాబట్టి మీకు ప్రతిదీ తెలియాలనేటువంటి ఉద్దేశంతో క్లియర్గా చెప్తున్నా ఓకేనా. ఎన్పిఈ 2020 అంటేనే మనకు మొత్తం ఎన్ని భాగాలు, 4 భాగాలు. ఆ 4 భాగాలు సరికానిది అడిగాడు అనమాట. 4 భాగాలు మొత్తం ఎన్ని అంశాలు అంటే 27 అంశాలు. దీన్నే మనము చాప్టర్స్ అని కూడా చెప్తామన్నమాట. మరి ఆ 4 భాగాలు ఏంటి అనేది మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, పాఠశాల విద్య అనేది 1-8 అంశాలను తెలియచేస్తుంది. ఉన్నత విద్య అనేది 9-19 అంశాలను తెలియచేస్తుంది. ప్రత్యేక శ్రద్ధ పెట్టవలసిన అంశాలు 20-24 తెలియచేస్తుంది. పాలసీ అమలు అంటే ఆచరణ చేయడం అనేది 25-27 వరకు తెలియచేస్తుంది. సో మీకు 4 భాగాలు అర్థమై ఉంటుంది. అంటే భాగం 1 పాఠశాల విద్య కరెక్టే, మొత్తం ఎన్ని అంశాలు, 27 అంశాలలో 1-8 అంశాలు అనమాట, 1-8 అంశాలు. నెక్స్ట్ భాగం 2 ఉన్నత విద్య కరెక్టే, ఎక్కడి నుంచి ఎక్కడికి, 9-19 అంశాలు. నెక్స్ట్ భాగం 3 కళాశాల విద్య కాదు, భాగం 3 ఏంటి, ప్రత్యేక శ్రద్ధ పెట్టవలసిన అంశాలు.
ప్రత్యేక శ్రద్ధ పెట్టవలసిన అంశాలు 20 నుంచి 24 అంశాలు. ఓకేనా. నెక్స్ట్ ఆచరణ చేయాల్సింది 4 కరెక్టే, 25 నుంచి 27 ఇవి మీరు హైలైట్ చేసుకోవాలి. దాని గురించి కూడా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ ఆర్టీఈ 2009 బేస్ చేసుకొని ఇక్కడ మరొక బిట్ పరంగా అబ్జర్వ్ చేస్తే ఈ క్లాస్ ప్రభుత్వ ఉద్యోగులు ప్రైవేట్ సంస్థలలో పని చేయకూడదు. చాలా చాలా ఇంపార్టెంట్, హైలైట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఇచ్చినా ఆన్సర్ చేసే విధంగా మీరు ఉండాలి. అంటే ఇక్కడ 2009 బేస్ చేసుకొని ఇచ్చాము. అంటే 2009 బేస్ చేసుకొని సెక్షన్ 25, 26, 27, 28 అని ఇచ్చాడు. అంటే ఇక్కడ మన క్వశ్చన్ ఏంటి యాక్చువల్గా, ప్రభుత్వ ఉద్యోగులు ప్రైవేట్ సంస్థల్లో పని చేయకూడదు అని మనకు ఏ సెక్షన్ తెలియచేస్తుంది అని అడిగాడు. ఏ సెక్షను తెలియచేస్తుంది అంటేనే కళ్ళు మూసుకొని చెప్పేయాలి. ఏ సెక్షన్ అంటే 28వ సెక్షన్. చాలా చాలా ఇంపార్టెంట్, హైలైట్ చేసుకోండి. అంటే 28వ సెక్షన్ దేన్ని తెలియచేస్తుంది? 4వ అధ్యాయము 28వ సెక్షన్ అనేది ఏ టీచర్ కూడా ప్రైవేటు ట్యూషన్లను, ప్రైవేటు బోధనా పనులను చేపట్టకూడదు అని తెలియచేసేటువంటి సెక్షన్ ఏంటి అంటే సెక్షన్ 28. చాలా చాలా ఇంపార్టెంట్, హైలైట్ చేసుకోండి. ఓకేనా. మరి సెక్షన్ 26 దేన్ని తెలియజేస్తుంది? 26 అనేది బడులలో ఆమోదం పొందిన మొత్తం టీచర్ల సంఖ్యలో ఖాళీల సంఖ్య 10% మించకుండా చూడాలి. ఓకేనా. మొత్తం టీచర్ల సంఖ్యలో ఖాళీల సంఖ్య 10% కన్నా మించకుండా చూడాలి అని సెక్షన్ 26 అనేది తెలియచేస్తుంది. నెక్స్ట్ సెక్షన్ 27 దేన్ని తెలియచేస్తుంది? 10 సంవత్సరాలకు ఒకసారి జరిగే జనాభా గణన ప్రకృతి వైపరీత్యాలతో సహాయ విధులు మరియు పార్లమెంటు, రాజ్యసభ, స్థానిక ప్రభుత్వాలు జరిగే ఎన్నికలకు సంబంధించినటువంటి విధులను మినహాయించి టీచర్లు ఏ ప్రత్యేక పనులు పంపకూడదు. అంటే ఇక్కడ మీకు క్లియర్గా ఏం చెప్తున్నాము అంటే సెక్షన్ 27 దేన్ని తెలియచేస్తుంది అంటే టీచర్లను ఏ ఇతర విద్యేతర పనులకు కూడా పంపకూడదు అనేటువంటిది మీకు ఇక్కడ సెక్షన్ 27 అనేది తెలియచేస్తుంది. మరి సెక్షన్ 25 దేన్ని తెలియచేస్తుంది అంటే 6 నెలలలోపు, అంటే చట్టం అమల్లోకి వచ్చిన 6 నెలల్లోపు షెడ్యూల్లో నిర్ధారించిన విద్యార్థి టీచర్ల నిష్పత్తి ప్రతి బడిలో ఉండేటట్టు విధంగా చూసుకోవడమే మనకు ఇక్కడ మీరు ఈ పాయింట్ను హైలైట్ చేసుకోవాలి. అంటే ఇక్కడ ఓవరాల్గా సెక్షన్ 28 అనేది మనకు ఎక్కడ పని చేయకూడదు, ప్రైవేట్ సంస్థల్లో ఎక్కడ పని చేయకూడదు అని తెలియచేస్తుంది అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. నెక్స్ట్ జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టము 2005 యొక్క బోధన యొక్క ఉద్దేశం ఏంటి? చాలా చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిట్. జ్ఞాన నిర్మాణం చేయడము చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. నేను మళ్ళీ చెప్తున్నా, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ బిట్ ఎక్కువగా టచ్ చేస్తున్నాడు అనమాట. ఈ బిట్ ఎక్కువగా టచ్ చేస్తున్నాడు కాబట్టి ఒక్కసారి ఈ పాయింట్ని మీరు క్షుణ్ణంగా అబ్జర్వ్ చేయండి. ఏంటి ఇక్కడ పాఠశాల జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టము 2005 ప్రకారము బోధన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? బోధన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటేనే మనకు హైలైట్ చేసుకోవాల్సింది ఏంటి అంటే జ్ఞాన నిర్మాణం చేయడము. ఆప్షన్ 4 ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఆర్టీఈ 2009 ప్రకారము ఎలిమెంటరీ విద్య అనగా మీకు ఇందాక కూడా చెప్పాను కదా. సో 2009 ప్రకారము ఎలిమెంటరీ విద్య అంటేనే మనకు 1 నుండి 8th క్లాస్ వరకు. అవునా, మీకు క్లియర్గా చెప్పాను. ఆర్టీఈ 2009 అంటేనే ప్రాథమిక విద్య లేదా ఎలిమెంటరీ విద్య. ప్రాథమిక విద్య లేదా ఎలిమెంటరీ విద్య అనేది 1 నుండి 8 తరగతుల వరకు అని చెప్పాను. బాలలు అంటే 6 నుంచి 14 సంవత్సరాల బాలబాలికలందరూ అని చెప్పాను. ఎప్పుడు అమల్లోకి వచ్చింది అంటే 2010 ఏప్రిల్ 1లో అమల్లోకి వచ్చింది అని చెప్పాను. మొత్తం ఎన్ని అధ్యాయాలు అంటే 7 అని చెప్పాను. మొత్తం ఎన్ని సెక్షన్లు అంటే 38 సెక్షన్లు. అవన్నీ మీరు హైలైట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆర్టీఈ 2009 ప్రకారము ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చే బాధ్యత ప్రభుత్వాలు కలిగి ఉన్నాయని తెలియచేసేటువంటి సంస్థ. మొత్తం 38 సంస్థలు. చాలా చాలా ఇంపార్టెంట్, నేను మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్. ఓకేనా. ఇక్కడ మీరు హైలైట్ చేసుకోవాల్సింది, ఇక్కడ మీరు ఒక్కసారి సెక్షన్స్ని బేస్ చేసుకొని హైలైట్ చేసుకోండి. నేను మళ్ళీ చెప్తున్నా. ఓకేనా. అంటే ఇక్కడ క్వశ్చన్ ఏమని ఇచ్చాడు అంటే ఒక్కసారి చూడండి. ఉపాధ్యాయులకు శిక్షణ పరంగా చెప్తున్నాము. ఆర్టీఈ 2009 ప్రకారము
ప్రకారము ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చే బాధ్యత ప్రభుత్వాలు కలిగి ఉన్నాయని తెలియచేసేటువంటి సెక్షన్ ఏంటి అంటే 8th సెక్షన్. ఓకేనా, 8వ సెక్షన్ అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. సెక్షన్ అంటే సంబంధిత ప్రభుత్వం యొక్క, అంటే ఇక్కడ మీకు క్లియర్గా చెప్పాలి అంటే ఇందాక కూడా మీకు క్లియర్గా చెప్పాను. అంటే టీచర్లకు నిరంతర శిక్ష సౌకర్యం కల్పించడం కానివ్వండి, మౌలిక వసతులు కల్పించడం కానివ్వండి, శిక్షణ ఇచ్చేటి మొత్తం అనమాట. అంటే టీచర్లకు నిరంతర శిక్షణ సౌకర్యం కల్పించడము, ప్రత్యేక శిక్షణ సౌకర్యాలు కల్పించడము, పాఠశాల భవనము, బోధనా సిబ్బంది, బోధనా పరికరాలతో సహా మౌలిక సదుపాయాలు కలిగించడము, ఇవన్నీ కూడా ఏ సెక్షన్ అంటే సెక్షన్ 8 తెలియచేస్తాయి అని మీకు క్లియర్గా చెప్పడం అయితే జరిగింది. నెక్స్ట్, NPE 2020 ప్రకారము పాఠశాల విద్య గురించి తెలియచేసేటువంటి చాప్టర్స్ ఏంటి అని అడిగాడు. సో NPE 2020, సో మీకు 2020 గురించి చాలా స్పష్టంగా చెప్పాను. ఒక్కసారి మీరు అక్కడ హైలైట్ చేసుకుంటే ఈజీగా ఆన్సర్ అయితే చెప్పేయచ్చు. అంటే పాఠశాల విద్య అంటేనే మనకు మొత్తము 4 భాగాలు అని చెప్పాను. అంటే ఇక్కడ మీకు పాఠశాల విద్య అంటే అందుకే నేను చెప్పేది ఇక్కడ మనము NEP 2020 అంటే మొత్తం ఎన్ని భాగాలు అని చెప్పాను, 4 భాగాలు అని చెప్పాను. ఆ 4 భాగాలలో చాప్టర్స్ అన్నా ఒకటే, అంశాలు అన్నా ఒకటే. ఓకేనా, సో తెలియచేసే చాప్టర్స్ అని అడిగాడు. చాప్టర్స్ అని ఇవ్వచ్చు, లేదా అంశాలను కూడా ఇవ్వచ్చు. అంటే మొత్తము 4 భాగాలు అని చెప్పాను. మొదటి భాగం ఏంటి, పాఠశాల విద్య. ఏ చాప్టర్స్ని, 1 నుండి 8 చాప్టర్స్ అని స్పష్టంగా చెప్పాను ఇందాక కూడా. రెండవది ఏంటి, ఉన్నత విద్య, 9 నుంచి 19 అంశాలు అని చెప్పాను. మూడవది ఏంటి, ప్రత్యేక శ్రద్ధ పెట్టవలసిన అంశాలు అని చెప్పాను. ఏంటది, 20 నుంచి 24 అంశాలు అని చెప్పాను. పాలసీ అమలు, ఆచరణ అనేది 25 నుంచి 27 అని కూడా మీకు స్పష్టంగా తెలియచేయడం అయితే జరిగింది. అంటే పాఠశాల విద్య అంటేనే మనకు ఏ చాప్టర్స్ అంటే 1 నుంచి 8 చాప్టర్స్ అనేది మీకు స్పష్టంగా ఆల్రెడీ చెప్పాను. నెక్స్ట్, NCF 2005 ప్రకారం 1-2 తరగతిలో ఉండవలసిన మదింపు, రిపీట్ క్వశ్చన్ ఆల్రెడీ ఇందాక కూడా ఇచ్చాను, 2 సార్లు రిపీట్ క్వశ్చన్ అనమాట ఇది. సో ఎలాంటి పరీక్ష లేకుండా రిపీట్గా అడుగుతున్నాడు ఆ క్వశ్చన్ని. నెక్స్ట్, RTE 2009ను భారత రాష్ట్రపతి ఎప్పుడు ఆమోదించాడు? ఓకేనా, చాలా ఇంపార్టెంట్, హైలైట్ చేసుకోండి. నేను మళ్ళీ చెప్తున్నా. సో ఎందుకంటే క్వశ్చన్స్ ఎక్కడి నుంచి ఇస్తారో మనకు తెలియదు, బట్ ప్రతి పాయింట్ మీరు క్షుణ్ణంగా అబ్జర్వ్ చేస్తే ఎప్పుడు అమల్లోకి వచ్చింది అని చెప్పాను, మీకు ఇందాక ఒక పాయింట్ చెప్పాను. ఓకేనా, ఇక్కడ మీరు జమ్మూ కాశ్మీర్ మినహా అన్ని రాష్ట్రాలు ఏప్రిల్ 1, ఓకేనా, ఏప్రిల్ 1, 2010లో అమలుకి వచ్చాయి అని చెప్పాను. బట్ ఇక్కడ క్వశ్చన్ అడిగింది ఏంటి, ఎప్పుడు అమల్లోకి వచ్చాయని కాదు అడిగింది. క్వశ్చన్ ఏమడిగాడు, రాష్ట్రపతి ఆమోదం తెలిపిన తేదీని గుర్తించండి అని ఇచ్చాడు. రాష్ట్రపతి ఎప్పుడు ఆమోదం తెలిపారు అంటే ఆగస్టు 26, హైలైట్ చేసుకోవాలి, చాలా ఇంపార్టెంట్. ఆగస్టు 26, 2009. చాలా ఇంపార్టెంట్, హైలైట్ చేసుకోండి. మళ్ళీ చెప్తున్నా. మరి దీని గురించి మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టము 2009 జూలై 20న హైలైట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నేను కొన్ని చెప్తున్నా. జూలై 20 వచ్చేసరికి రాజ్యసభ ఆమోదం పొందింది. నెక్స్ట్ ఆగస్టు 4 వచ్చేసరికి లోక్సభ ఆమోదం పొందింది. నెక్స్ట్ ఆగస్టు 26 వచ్చేసరికి రాష్ట్రపతి ఆమోదం పొందింది. క్లియరా, మీకు అర్థమైంది? ఓకేనా, ఆగస్ట్ అంటే 8వ నెల, ఓకేనా, జూలై అంటే 7వ నెల. అంటే ఇక్కడ మీకు ఓవరాల్గా చెప్పాలి అంటే 3 ఇంపార్టెంట్ తేదీలు ఉన్నాయి. ఇక్కడ ఏంటి, అసలు RTE 2009 అంటేనే మనకు 6 నుంచి 14 సంవత్సరాల యొక్క బాలబాలికలు అనేది హైలైట్ చేసుకోవాలి, 1 నుంచి 8వ తరగతి వరకు అనేది హైలైట్ చేసుకోవాలి, ఆ సెక్షన్లు అన్నీ హైలైట్ చేసుకోవాలి. దాంతోపాటు రాష్ట్రపతి ఎప్పుడు ఆమోదం తెలిపారు, లోక్సభ, రాజ్యసభ, వీటిని కూడా హైలైట్ చేసుకోవాలి. రాజ్యసభ అయితేనేమో జూలై 20 రాజ్యసభ, ఆగస్టు 4 లోక్సభ, రాష్ట్రపతి ఆమోదం అయితేనేమో ఆగస్టు 26, అమల్లోకి వచ్చింది అయితేనేమో ఏప్రిల్ 1, 2009. ఓకేనా, ఏప్రిల్ 1, 2010 అమల్లోకి వచ్చింది. ఓకేనా, ఈ 4 తేదీలు మాత్రం ఇక్కడ మీరు క్లియర్గా హైలైట్ చేసుకోండి. నెక్స్ట్, NEP 2020 ప్రకారము ఉపాధ్యాయ పోస్టులకు అర్హత 4 సంవత్సరాల బిఎడ్ మరియు 4 సంవత్సరాల సమీకృత ఉపాధ్యాయ విద్యాక్రమానము ITEPని పరిగణించారు. ఏ సంవత్సరానికి? 2030 మనందరికీ తెలిసిందే. ఓకే, ఆప్షన్ 2 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్.
నెక్స్ట్ ఆర్టీఈ 2009 సంబంధించి టీసీ లేనప్పటికీ విద్యార్థిని పాఠశాలలో చేర్చుకోవాలి. ఇందాక రిపీటెడ్ క్వశ్చన్, ఎందుకంటే ఇవి విద్యకు సంబంధించినవి కాబట్టి ఎక్కువగా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే ఒక బడిలో ప్రాథమిక విద్యను పూర్తి చేసే సదుపాయం లేకపోతే విద్యార్థి ఎప్పుడైనా వేరే బడికి బదిలీ కోరుకునేటువంటి హక్కు ఏ సెక్షన్ తెలియచేస్తుంది అంటే సెక్షన్ 5 తెలియచేస్తుంది. రిపీటెడ్ క్వశ్చన్, చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే స్కూల్లోకి తెలియాలి కాబట్టి ఇది. నెక్స్ట్ విద్యా హక్కు చట్టము 2009 ప్రకారము పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 40 ఉంటే ఉపాధ్యాయుల సంఖ్య ఎంత ఉండాలి? మీకు ఇందాక చెప్పాను ఆల్రెడీ, ఓకేనా? 40 ఉంటే అంటే ఇక్కడ మీకు పాఠశాల విద్య అంటేనే మీకు ఇందాక క్లియర్గా చెప్పాను, వాటి గురించి ఎక్స్ప్లెనేషన్ కూడా చెప్పాను. ప్రాథమిక విద్య అంటే ప్రాథమిక విద్యార్థుల సంఖ్య ఎంతకు మించకూడదు అని చెప్పాను. ఏమని చెప్పాను? 1 నుంచి 5వ తరగతి వరకు అయితే మీకేం చెప్పాను? పిల్లల సంఖ్యను బేస్ చేసుకొని 60 వరకు అయితే 2 టీచర్లు, అవునా? 60 వరకు అయితే 2 టీచర్లు అంటే ఇక్కడ విద్యార్థుల సంఖ్య 40 అని ఇచ్చాడు. అంటే 60 లోపు అయితే 2 అని చెప్పాను కాబట్టి 1 నుంచి 5వ తరగతి వరకు 60 అంటే 60 మంది విద్యార్థులు పిల్లలు ఉంటే 2 టీచర్లు అని చెప్పాను. అంటే ఇక్కడ 40 మంది ఉన్నారంటే 2 టీచర్లే. 60 నుంచి 90 మధ్యలో ఎంతమంది ఉన్నా కానీ 3 టీచర్లు. 91 నుంచి అంటే ఇక్కడ ఓవరాల్గా హైలైట్ చేసుకోండి. ఏమని చేసుకోవాలి మీరు, చాలా ఇంపార్టెంట్ కాబట్టి. 60 లోపు ఎంతైనా ఉండనివ్వండి, అంటే 40 మంది ఉండండి, 45 మంది పిల్లలు ఉండండి, 50 మంది పిల్లలు ఉండండి, 55 మంది పిల్లలు ఉండనివ్వండి, 60 లోపు ఉంటే ఖచ్చితంగా ఎంతమంది టీచర్లు? 2 టీచర్లు. 61 నుంచి 90 మధ్యలో ఉన్నారనుకోండి పిల్లల సంఖ్య, 3 టీచర్లు. అంటే 70 మంది పిల్లలు ఉండని, 80 మంది ఉండని, 85 ఉండని, అలా, ఓకేనా? నెక్స్ట్ 91 నుంచి 120 ఉన్నారనుకోండి, 4. అంటే 100 మంది పిల్లలున్నా, 95 మంది పిల్లలున్నా, 110 మంది పిల్లలున్నా, అలా అనమాట, ఓకేనా? నెక్స్ట్ 121 నుంచి 150 వరకు అయితే 5 టీచర్లు, ఓకేనా? అంతకు మించున్నారనుకోండి 5 టీచర్లతో పాటు ఒక హెడ్ మాస్టర్ అనేటువంటి పాయింట్ని కూడా మీరు హైలైట్ చేసుకోవాలి. సో క్వశ్చన్ చూడండి, ఎలాగైనా అడగచ్చు. నెక్స్ట్ ఎన్ఈపి 2020 ప్రకారము మొదటి 5 సంవత్సరాల విద్యను ఎలా పిలుస్తారు? ఇలా స్పష్టంగా చెప్పాను, స్పష్టంగా చాలా చాలా క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం కూడా జరిగింది. అంటే మనకు విద్యా ప్రమాణము, విద్యా స్వరూపము అంటేనే మనకేంటి 5+3+3+4 అని చెప్పాను. 5+3+3+4లో మనకు మొదటి 5 సంవత్సరాలు పునాది దశ అని చెప్పాను, మీకు గుర్తుందో లేదో, ఓకేనా? పునాది దశ మనకు ఆన్సర్ ఏమవుతుంది అంటే పునాది దశ. నెక్స్ట్ రెండవది ఏమని చెప్పాను మీకు? సన్నాహక దశ అని చెప్పాను. మూడవది ఏమని చెప్పాను? మధ్యస్థాయి దశ అని చెప్పాను. నాలుగవది ఏమని చెప్పాను? మాధ్యమిక దశ అని కూడా మీకు స్పష్టంగా చెప్పడం అయితే జరిగింది. సో మీకు పునాది దశ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఎన్సిఎఫ్ 2005 మార్గదర్శక సూత్రం కానిది ఏంటి అని అడిగాడు. సూత్రము కానిది ఏంటి అని అడిగాడు ఫ్రెండ్స్. ఇక్కడ ఒక్కసారి మీరు దీన్ని ఒక్కసారి హైలైట్ చేసుకుంటే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. సూత్రము కానిది ఏంటి అని అడిగాడు. ఒకసారి చూడండి. పరీక్షలను సరళీకరించడము, పాఠ్య ప్రణాళికను సుసంపన్నం చేయడము, కంఠస్థం చేసే పద్ధతిని నిరుత్సాహపరచడము, పాఠశాల జ్ఞానాన్ని బయట జ్ఞానాన్ని వేరు చేసి చూడడము. అంటే మనకి ఇక్కడ క్వశ్చన్ ఏమడిగాడు? సరే మార్గదర్శక సూత్రము కానిది గుర్తించండి అని ఇచ్చాడు. చాలా చాలా ఇంపార్టెంట్, ఒక్కసారి మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. సో మనకు ఆన్సర్ ఏమవుతుంది అంటే పాఠశాల జ్ఞానాన్ని బయట జ్ఞానాన్ని వేరు చేసి చూడడము అనేది సరికాని సూత్రంగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. డైరెక్ట్ బిట్ అది. నెక్స్ట్ ఆర్టీఈ 2009లో ఎన్ని చట్టాలు ఉన్నాయి? మీకు ఆల్రెడీ ఇందాక స్పష్టంగా చెప్పాను. ఎన్ని అధ్యాయాలు ఎన్ని సెక్షన్లు ఉన్నాయి అనేది మీకు చాలా స్పష్టంగా చెప్పాను. మీకు ఆల్రెడీ ఈ పాయింట్ని చాలా చాలా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను కాబట్టి మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. 7 అధ్యాయాలు 38 సెక్షన్లు ఒక అనుబంధ అంశము. అంటే ఇక్కడ ఓవరాల్గా 7 అధ్యాయాలు 38 సెక్షన్లు ఒక అనుబంధ అంశము. డైరెక్ట్ బిట్. చైల్డ్ లైన్ టోల్ ఫ్రీ నెంబర్ ఒక్కసారి మీరు ఇది నెట్లో కూడా చెక్ చేసుకోవచ్చు. డైరెక్ట్ బిట్ 1098 డైరెక్ట్ బిట్. నెక్స్ట్ ఎన్ఈపి 2020 ప్రకారం మాధ్యమిక దశ వయస్సు నేను రిపీట్ చేయడంలో ఫ్రెండ్స్, ఎందుకంటే ఆల్రెడీ మీకు తెలిసినటువంటి పాయింటే కాబట్టి 14 to 18 అనేది మనకు మాధ్యమిక దశగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు, చెప్పిన పాయింటే కాబట్టి. నెక్స్ట్ ఆర్టీఈ 2009 ప్రకారము 6 నుంచి 14 సంవత్సరాల మధ్య గల పిల్లలందరూ బాలబాలికలే అని తెలియజేసేటువంటి సెక్షన్ ఏంటి?
ఏ సెక్షన్ తెలియచేస్తుంది అంటే సెక్షన్ 2 అని మీకు క్లియర్గా చెప్పాను. అంటే నిర్వచనాల గురించి తెలియజేసే సెక్షన్ ఏంటి? ఫస్ట్ ఆర్టీఈ 2009 అనేది అర్థాన్ని ఇచ్చేది చట్టం చెప్పేది ఒకటో సెక్షన్ అయితే దాంట్లో ఉండేటువంటి నిర్వచనాలు అంటే బాలలు అంటే ఎవరు, తల్లిదండ్రులు అంటే ఎవరు, ప్రాథమిక విద్య ఓకేనా అంటే ఏంటి, అవన్నీ నిర్వచనాలు ఇచ్చేది మనకి ఏ సెక్షన్ అని చెప్పాను? సెక్షన్ 2 ఓకేనా. సెక్షన్ 2 బాలలో నిర్వచనం ఇచ్చింది కాబట్టి సెక్షన్ 2 డైరెక్ట్ బిట్ మీకు ఆల్రెడీ క్లియర్గా చెప్పాను. నెక్స్ట్ క్రింది వాణిలో ఎన్ఈపి 2020 ద్వారా ఏర్పరిచిన PARAKH కార్యక్రమ ఉద్దేశము కానిది ఏంటి అని అడిగాడు. ఉద్దేశం కానిది ఏంటి అని అడిగాడు. సో కానిది ఏంటి అంటే మౌలిక సదుపాయాల కల్పన అనేది మనం కానిదిగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్ ఆర్టీఈ 2009 ప్రకారము ప్రవేశ పరీక్ష నిషేధం అని తెలియచేసేటువంటి సెక్షన్ ఏంటి? చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఓకేనా. మీరు సెక్షన్స్ గురించి మీరు స్పష్టంగా అబ్జర్వ్ చేస్తే సెక్షన్ 13 దేన్ని తెలియజేస్తుందో ఒక్కసారి మీరు స్పష్టంగా అబ్జర్వ్ చేయండి. 13, 16, 8, 11 అక్కడ మొత్తం అబ్జర్వ్ చేస్తే మీకు ఒక్కసారి మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయవచ్చు. అంటే ఇక్కడ మనకు సెక్షన్ 13 దేన్ని తెలియజేస్తుందని ఒకసారి అబ్జర్వ్ చేస్తే బాలురకు కానివ్వండి బాలికలకు కానివ్వండి బడిలోకి చేర్చుకోవడానికి ఎవరైనా వ్యక్తికి కానీ రుసుము అనేది వసూలు చేయకూడదు అని తెలియచేస్తుంది. అంటే ఎటువంటి రుసుము అనేది ఇవ్వకూడదు ఓకేనా. ఎంపిక విధానాన్ని గురి చేయకూడదు. అదేవిధంగా కాంపిటేటివ్ రుసుము వసూలు చేయకూడదు. దానికి వసూలు చేస్తే శిక్ష అనుభవిస్తారు. ఇలాంటివన్నీ కూడా మనకు సెక్షన్ 13 అనేది తెలియచేస్తుంది అని మీకు క్లియర్గా అక్కడ చెప్పడం అయితే జరిగింది. బాల కార్మికులు నిషేధించే గనుల చట్టం చేసినటువంటి సంవత్సరము 1950. ఒక్కసారి మీరు దీన్ని ఒకసారి నెట్లో చెక్ చేయండి. మరి ఒక్కసారి మీకు ఈ ఆన్సర్ను కూడా ఒక్కసారి చెక్ చేయండి. బాల కార్మికులు నిషేధించే గనుల చట్టం చేసిన సంవత్సరము 1952 అనుకుంటున్నా, 52నా 56 ఒక్కసారి ఎగ్జాక్ట్గా నెట్లో చెక్ చేయండి, మీకు స్పష్టంగా అయితే తెలుస్తుంది. ప్రాథమిక పాఠశాల 1 కిలోమీటర్ పరిధిలో ఏర్పాటు చేయాలని సెక్షన్ మీకు ఇందాక చాలా స్పష్టంగా చెప్పాను అవునా. ప్రాథమిక పాఠశాల అయితే 1 కిలోమీటర్ లోపు అని, ప్రాథమికోన్నత పాఠశాల అయితేనేమో 3 కిలోమీటర్ల లోపు అని మీకు క్లియర్గా చెప్పాను. సెక్షన్ 6 క్లియర్గా చెప్పాను. నెక్స్ట్ బోధన గంటలు చాలా స్పష్టంగా చెప్పాను. 6 నుండి 8 అంటే 1 నుంచి 5వ తరగతి వరకు అయితే 800 బోధనా గంటలు అని చెప్పాను. 6 నుంచి 8 తరగతులకైతే 1000 బోధనా గంటలు అని చెప్పాను. క్లియర్గా చెప్పాను. పని దినాలు బోధనా గంటలు వాటి గురించి స్పష్టంగా చెప్పాను. మీరు ఒక్కసారి దాన్ని హైలైట్ చేసుకోవాలి. ఇందాక చెప్పాను కాబట్టి మళ్ళీ రిపీట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. నెక్స్ట్ 2020 ప్రకారము పునాది పూర్వక స్థాయి అంటే పునాది దశ. సో పునాది దశ అంటే మీకు ఏమని చెప్పాను? పునాది దశ అంటేనే మీకు ఇందాక చెప్పాను కదా 5+3+3+4లో ఫస్ట్ మనకు పునాది దశ అని చెప్పాను. అంటే ఫస్ట్ 5 దేన్ని తెలియజేస్తుంది? నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ 1, 2 అదే కదా మీకు చెప్పింది. నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ 1, 2 అంటే ఫస్ట్ నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ అంటే అంగన్వాడీ 1, 2. సో ఫస్ట్ ఆప్షన్ 1 ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. డైరెక్ట్ బిట్. నెక్స్ట్ ఆర్టీఈ చట్టం ప్రకారము 59 లోపు పిల్లలు ఉంటే ఎప్పుడే చెప్పాను 59 లోపు ఉంటే ఇద్దరు అంతే, అదే కదా 60 లోపు ఉంటే ఇద్దరు అని చెప్పాను. 61 నుంచి 90 మీకు క్లియర్గా ఇందాకనే చెప్పాను. మరి 59 అని ఇచ్చినా కానీ ఎంతమంది పిల్లలు? ఇద్దరు టీచర్లే. స్పష్టంగా ఇచ్చాడు చూడండి. బిట్లు అక్కడి నుంచి కానీ ఎక్కువ వెళ్ళటం లేదు. క్లియర్ ఎక్స్ప్లెనేషన్ మీరు వింటే. ఎన్ఈపి 2020 ప్రకారం ఎస్ఏఎస్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అని అడిగాడు. సో ఎస్ఏఎస్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి? ఒక్కసారి మీరు ఈ ఫుల్ ఫామ్ కూడా హైలైట్ చేసుకోండి. స్టేట్ అచీవ్మెంట్ సర్వే ఫుల్ ఫామ్. నెక్స్ట్ ఎన్సిఎఫ్ 2000 బోధన యొక్క ఉద్దేశము ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను. ఏంటి? జ్ఞాన నిర్మాణము. రిపీటెడ్ క్వశ్చన్స్ అనమాట. ఇవి మనకు ఎక్కువగా టాప్ 40 బిట్స్ ఈ 3 టాపిక్స్ని బేస్ చేసినటువంటి బిట్స్ అనమాట.